భాస్కర్ సార్, అసలు ఫ్యాక్టరీ నష్టాల్లోకి రావడానికి కారణాలు ఏంటి సార్? మనకి ఫ్యాక్టరీ షుగర్ అమ్మకంతో పాటు మొలాసెస్, కో జనరేషన్, బై ప్రొడక్ట్స్ ఉంటుండేవండి. ఎస్ సార్. కో జనరేషన్ వల్ల సుమారుగా ఆడిన చెరుకును బట్టి 1,00,000 టన్నులు ఆడితే ₹1,00,000 పైన, అలా 5 లక్షల టన్నులు క్రష్ కాన్ చేస్తుంటే మన 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు కో జనరేషన్ డబ్బులు వచ్చాయి. ఎస్ సార్. దానివల్ల ఫ్యాక్టరీ షుగర్ రేట్ కూడా బాగుండేది, మన ఆడిన పంచదారకి గిట్టుబాటు అయ్యేది జరిగేదండి. ఎస్ సార్. ఈ కాలక్రమంలో ఏమైందంటే ఎండి సంజయ్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఏదో చెప్తారు, రకరకాల రీజన్ చెప్పినా కానీ ఎస్ సార్. చెరకు దిగుబడి తగ్గింది ఫ్యాక్టరీకి రావడం. ఎస్ సార్. ఇక్కడ గుర్తించాల్సిన విషయం, మన జోన్ లో అంతా తగ్గలేదండి, ఫ్యాక్టరీకి చెరుకు సప్లై చేయడం తగ్గింది. ఎందుకంటే ప్రాంప్ట్ గా పేమెంట్ ఇవ్వలేని కారణం చేత, రైతుకు సంపాదించిన చేయని కారణం చేత ఎక్కడ డబ్బులు వస్తే అక్కడికి ఆయన నిలిపాడు. అది బెల్లవాడు అయితే ₹100 తగ్గించి బెల్లవాడికి ఇచ్చాడు. మన నుంచి ఎక్కడో 2-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్గొండ ఫ్యాక్టరీ కూడా ఆ రోజు మన దగ్గర తీసుకెళ్ళేవాడు. ఆ రోజు దొంగతనగా, అధికారుల అనుమతి లేకుండా. కానీ ఆ రోజు కమిషనర్ గానీ, డిప్యూటీ కేన్ కమిషనర్ గానీ, ఎండీలు గానీ నోరెప్పకుండా సైలెంట్ గా సపోర్ట్ చేశారు. ఇది సైలెంట్ గా సపోర్ట్ చేశారు. మనకి లాస్లు రావడానికి కారణం ఏంటంటే, ఏదైతే టర్బైన్ త్రివేణి టర్బైన్ అని ఉండేది, వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు, రిపేర్ చేసేవాళ్ళు, వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. రాని మేనేజర్ తాలూకు అతి వల్ల వాళ్ళు త్రివేణి టర్బైన్స్ అన్న స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు బెంగళూరు రావడం మానేశారు. ఎండి గారు ఎవరో ఎస్వి టర్బో అని హైదరాబాద్ బేస్డ్ కంపెనీ తీసుకొచ్చారు. ₹10 తగ్గితే టెండర్ పిలిచామండి, లోయెస్ట్ రేట్ వాళ్ళకి వచ్చింది, అంతకన్నా మేమేం చేస్తాము. వాళ్ళ తాలూకు వాళ్ళు పూర్ పెర్ఫార్మెన్స్ వల్ల, వాళ్ళు అనుభవరాహిత్యం గల వ్యక్తులను వేసి, స్థానికంగా పనిచేస్తున్న ఉద్యోగులు కూడా అది కాదండి, అది తప్పు, ఇది రైట్, ఇలా చేయాల్సి ఉంటుంది అని చెప్పి సజెస్ట్ చేసినా కానీ అలా సలహాలు పాటించకుండా ఎండి కూడా పైనుంచి వచ్చిన ఎస్వి టర్బో అన్నాడు పూర్తిగా సరెండర్ అయిపోయి చేసి కాని వల్ల టర్బైన్ పోయింది పూర్తిగా. టర్బైన్ పోవడం వల్ల టర్బైన్ పోయింది. టర్బైన్ ఒకటి ఫెయిల్ అయిపోయింది. అప్పుడు హోమ్ లోడే మిగిలింది, పైకి వెళ్ళే టర్బైన్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది.